ప్రభు అయిన యేసు క్రీస్తునందు మీ అందరికీ శుభములు. నిర్గమకాండము 40 అధ్యాయము 34 వచనము. అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. యెహోవా తేజస్సు మందిరమును నింపెను. మందిరము అనగా మన హృదయం. మన హృదయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు ఉన్నాడు. ఆయనకి వాక్యం కావాలి. ఆత్మకి ఆహారము వాక్యము. వాక్శక్తితో మీరు ప్రబలాలి. అప్పుడు పరిశుద్ధులుగా తీర్చబడతారు. మెల్లని స్వరంతో దేవుడు మీతో మాట్లాడతాడు. దేవుని ప్రేమ అపూర్వమైనది. ఆయన సర్వాధికారి. నేను ఉన్నవాడను అనువాడను, అబ్రహాము దేవుణ్ణు, ఇస్సాకు దేవుణ్ణు, యాకోబు దేవుణ్ణని చెప్పాడు. మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. మన హృదయంలో దేవుడు వాక్యము పనిచేస్తుంది. నిరీక్షణ ఉండాలి. నిరీక్షణ కావాలి అంటే పరిశుద్ధాత్మ శక్తి కావాలి. రోమీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గల వారాగుటకు, మామూలు కాదండి, విస్తారముగా. విస్తారం అంటే ఎంత నిరీక్షణ ఉంచాలంటే, అబ్రహమా నీవు ఎంత దూరం పరిగెట్టు, ఆ భూమి అంతా నీకే ఇస్తానన్నాడు. తన ప్రయాణం చాలా దూరం ప్రయాణం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఐగుప్తు నుంచి కనాను దేశం వరకు ఈరోజు ఇసుక రేణువుల్లాగా అబ్రహాం తన పిల్లల్ని చూస్తున్నాడు. ఆయన మాట ఇచ్చాడంటే ఆ మాట నెరవేరుస్తాడు. ఆయన వాగ్దానము అన్నీ భూమి మీద ఉన్నాయండి. భూమి మీద ఇప్పుడు సెంటును చూసారా? ఆ సెంట్ని ఎక్కడ? మంచు కొండల్లో పెట్టాడు. మంచు కొండల్లో ఏం పంటలు ఉంటాయి? ఆ సెంటు మళ్ళీ బంగారం అరబ్ దేశంలో పెట్టాడు. ఇలువైన దేవుడు వాళ్ళకి ఇచ్చాడు అంటే వాళ్ళ దగ్గర దాచిపెట్టాడు. సంఘము కొరకే దాచిపెట్టాడు. వాళ్ళకి ఇచ్చాడు అంటే నీకిస్తాడు. నీకు ఎందుకు ఇవ్వలేదు అంటే దేవుని దగ్గర నువ్వు కనిపెట్టలేదు కాబట్టి. స్వాధీనం చేసుకో అన్నాడు. వాగ్దానాన్ని స్వాధీనం చేసుకో. వాక్యాన్ని హృదయంలో పెట్టుకో. నా ఉపదేశాన్ని చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞలు నీ యొద్ద నుంచి దాచుకొనిన ఎడల, జ్ఞానమునకు నీ చెవియొగ్గిన ఎడల. ఉపదేశం విన్నావు, మర్చిపోతున్నావు. అది మానవ స్వభావము, మర్చిపోవటం. దాన్ని హృదయంలో విత్తినప్పుడు 30దంతులుగా, 60దంతులుగా, 100దంతులుగా ఫలిస్తుంది. ఇప్పుడు యెహోషువ నిలబడి ప్రతి ఒక్కరిని వాక్యానికి ఆ రోజు ప్రాధాన్యత ఉంది, ఈ రోజు ప్రాధాన్యత ఉంది. ఎజ్రా వాక్యాన్ని చదివినిపించాడు. పాపములన్నీ బొర్రలు మన ఎడుతున్నారంట.
వాక్యాన్ని సదిమి వినిపించినప్పుడు ప్రజలు వింటారు. ప్రజలకి కావాల్సింది వినికిడి శక్తి. దేవుడు చూడండి, యెహోవా తేజస్సు మందిరమును నింపెను. మన హృదయాలే మందిరము. ఆ మందిరము పరిశుద్ధాత్ముడు పరిపాలిస్తున్నాడు. ఆయన వాక్యము శక్తితో ఆ వాక్యము శక్తి గలది. ఉదయంలో పడగానే విత్తబడుతుంది, ఏరు లేనందున మాడిపోతుంది. దానికి మీరు సపోర్ట్ చేయకపోతే, శరీరము సపోర్ట్ చేయకపోతే, ఆత్మను ఆర్పకుడి, ప్రవచన వరాన్ని నిర్లక్ష్యము చెయ్యకుడి. ప్రత్యక్ష గుడారపు ద్వారము వద్ద దహన బలి పీఠము ఉంచి దాని మీద దహన బలి అర్పించి నైవేద్యమును సమర్పించిరి. చూడండి, దహన బలి అంటే ముక్కలుగా కొడతాం. దహన బలి ప్రార్థన చేసినప్పుడు ఆమెన్ అంటారంతే. అంటే నువ్వు ఇంటేయును, మానేతే మానేయి, నా పద్ధతిదే, నేను ఇలాగే ఉంటా. ఇశ్రాయేల్ ప్రజల్ని ఒక అందమైన స్త్రీల్ని మోహించినప్పుడు 23,000 మందిని హతము చేసినట్టు వాక్యం చూస్తాం. అంటే నీ మనస్సు ఎక్కడుండాలి? ఐగుప్తు దేశం నుంచి ఎందుకు వచ్చావు? దేవుణ్ణి ఆరాధించినకు వచ్చావు. ఆదివారం వచ్చి దేవుడు మందిరంలో ఆరాధిస్తావు, బయటికి వెళ్ళి సోకులు కావాలి నీకు, మోహిస్తావు, ఇష్టానుసారంగా జీవిస్తావు, ఎక్కడెక్కడ పంది దొరినట్టు దొర్లుతావు. నీ బ్రతుకు మారదు, నీకు ఆశీర్వాదం కావాలి. నీ జీవితం మారదు, నీకు వాగ్దానం నెరవేరాలి. అంటే యెహోవా తేజస్సు మందిరమును నింపెను. నీ హృదయంలో వాక్యము లేకపోతే నువ్వు చేసే పనిలో విలువ ఉండదు, నువ్వు చేసే పనిలో నాణ్యత ఉండదు, నువ్వు చేసే పనిలో జీవం ఉండదు. ఎప్పుడు చూసినా నిరాశ, నిస్పృహ, అపజయము. ఎందుకంటే విలువైంది వదిలేసావు కదా నువ్వు. ఎప్పుడైతే విలువైంది వదిలేస్తావో, దేవుని సహాయం కొరకు కనిపెట్టకపోతే శోధనలో పడిపోతావు. శోధన నిన్ను పట్టి పీడిస్తుంది. శోధనలో నువ్వు మునిగిపోతావు. అపవాదికి నిన్ను అప్పగిస్తాడు. పరిశుద్ధంగా జీవించాలి అంటే కొన్ని త్యాగం చేయాలి. దేవుని వైపు నిలబడాలి. అది వినుట వల్ల విశ్వాసం వస్తుంది, క్రీస్తు మాట వలన వస్తుంది. దేవుని వాక్యము ఆత్మీయ పోషకమైనది. నీ జీవితము ఆహారం ఎంత ముఖ్యమో, నీ జీవితానికి, నీ కడుపుకి నీ ఆహారం ఎంత ముఖ్యమో, నీ ఆత్మకు వాక్యము అంత అవసరం. దేవుని వాక్యము ఆత్మీయ పోషకమై ఉంది. చూడండి, యోబు గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, ఆయన పెదవుల ఆజ్ఞను నిన్ను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని. క్యాచ్ పట్టుకోవాలండి. క్యాచ్ పట్టుకుంటే, దేవుని మాటను పట్టుకోగానే నీకు నీ హృదయంలో ఫలిస్తుంది. ఇప్పుడు మేము ధ్యానిస్తున్న వాక్యము
హృదయంలో నానేసుకుని నడుస్తా, వెళ్తా, పాడతా, తిరుగుతా వాక్యాన్ని ఫిల్టర్ చేసి మీ ముందుకు వచ్చి చెప్తున్నామంటే నాకు అస్సలు జ్ఞాపక శక్తి ఉండదు. ఇప్పుడు చెప్తే కొంచెంసేపట్లో మర్చిపోతాను. కానీ దేవుని మాటకి కట్టుబడి ఉన్నట్లయితే, దేవుని మాట మీరు నిలకడగా జీవించినట్లయితే, మీ హృదయంలోంచి జీవ జల నదులు బిగ్గరగా పారుతాయండి. దేవుని శక్తి ప్రవహిస్తుంది. దేవుని ప్రేమ నిత్యమైనది. నైవేద్యము సమర్పించినప్పుడు, దహన బలులు అర్పించినప్పుడు, ప్రార్థించినప్పుడు మీ నోటి మాటకు విలువ ఉన్నది. మీ నోటి మాటతో భూమి కలుగునుగాక అంటే కలిగింది. ఇప్పుడు దేవుడి మాటకి విలువ ఉంది, మీ మాటకు కూడా విలువ ఉంది. దేవుని వాక్యం అంత శక్తి గలది. దేవునితో కలిసి నడవండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి యేసయ్య, ఓర్పు యేసయ్య, ఓర్పుతో మమ్ము సహించినట్లయితే యెహోవా తేజస్సు మందిరమును నింపెను. మా హృదయాలు వాక్యంతో నింపుతున్నావయ్యా. నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవ, మమ్మల్ని బలపరిచే, స్థిరపరిచే, సిద్ధపరిచే మీకే స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్.